హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో చేసుకోబోయే స్పెషల్ రెసిపీ వచ్చేసి లెమన్ రైస్. మీలో ఎంతమందికి లెమన్ రైస్ అంటే ఇష్టం? నేను ఇది జస్ట్ 5 మినిట్స్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. బ్యాచిలర్స్కి అయితే ఇంకా చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. రైస్ రెడీ ఉంటే చాలు, అంత ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. నేను 1.5 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. దానికి సరిపడా క్వాంటిటీలో చూపిస్తున్నాను. ముందుగా ఒక 4 ఎండుమిర్చి వేసుకోండి అండ్ కొద్దిగా పల్లీలు అండ్ మినపప్పు వేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ శనగపప్పు కూడా వేసుకోండి. ఈ స్పూన్తో 1 స్పూన్ ఆఫ్ ఆవాలు అండ్ 1/2 స్పూన్ ఆఫ్ జీలకర్ర. ఇక్కడ ఒక 4-5 మెంతులు వేసుకోండి. మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది తాలింపు. ఇంగువ లేకున్నా కూడా మెంతులతో మంచి స్మెల్ అనేది వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది, స్మెల్లే కాదు. ఇక్కడ చూసారు కదా, మంచిగా ఒక 2 మినిట్స్ పాటు ఇలా వేగినాక కరివేపాకు వేసుకోండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్లో మంచిగా వేగాలి. మరీ మాడగొట్టకూడదు, బట్ మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేపాలి. ఇలా వేపినాక ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి. లెమన్ రైస్లో పచ్చిమిర్చి చాలా బాగుంటుంది కదా, సో నేను అందుకే ఎండుమిర్చి వేసినా కూడా ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఒక 5 to 6 ఇలా స్ప్లిట్ చేసి వేసుకోండి జీడిపప్పు. బాగుంటుంది టేస్ట్. మీకు ఇది ఆప్షనల్ అండి, అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. సో ఇవి రంగు మారేంత వరకు మంచిగా ఫ్రై చేయండి ఆయిల్లో. అండ్ కొద్దిగా ఉప్పు కూడా వేసేయండి. తాలింపు అనేది చప్పగా ఉండకుండా మంచి టేస్ట్గా ఉంటుంది తినేప్పుడు. అండ్ ఈ రెసిపీ అయితే మీకు ఈజీగా పిల్లలకి టిఫిన్ బాక్స్ రెసిపీకి కానీ చాలా యూజ్ అవుతుంది. జస్ట్ మీరు బిజీగా ఉన్నప్పుడు లేదా ఏదైనా వర్క్ ఉన్నప్పుడు ఇన్స్టెంట్గా ఇలా జస్ట్ ఒక 5 మినిట్స్లో రైస్ రెడీ ఉంటే చేసి పెట్టేయచ్చు. సో ఇప్పుడు రైస్ వేసేసుకొని ఇందులో పసుపు అనేది కొద్దిగా చూసి వేసుకోండి. మరీ ఎల్లో ఉంటే బాగుండదు. సో కొద్దిగా మరీ ఎల్లో ఉండకుండా చూసి వేసుకోండి. అండ్ ఇప్పుడే సరిపడా ఉప్పు వేసేసుకోండి. అండ్ నేను ఇది 4 మీడియం సైజ్ నిమ్మకాయల నుండి తీసుకున్నాను లెమన్ జ్యూస్. సో ఇప్పుడు మంచిగా కలిపేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ అంతే, మనకి లెమన్ రైస్ రెడీ అయిపోయినట్టే. ఇది మీరు ఎటైనా తీర్థయాత్రకు వెళ్ళేటప్పుడు కానీ లేదా ఏదైనా జర్నీకి వెళ్ళేప్పుడు కానీ బాగా యూజ్ అవుతుంది. ఈజీగా తీసుకెళ్ళవచ్చు బాక్స్లలో. ఎటైనా ట్రిప్స్ వెళ్ళేటప్పుడు కానీ చాలా యూజ్ అవుతుంది. పులిహోర కూడా చేసుకుంటారు, బట్ లెమన్ రైస్ అయితే ఇంత ఈజీ కదా. రైస్ పెట్టేసుకుంటే ఇంకా తాలింపు వేసుకుంటే అయిపోతుంది లెమన్ రైస్. ఇంతే అండి, చాలా చాలా సింపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.